హలో అందరికీ నమస్కారం, నా పేరు ప్రవీణ్ ఛానల్. ఈ రోజు మనం చూడబోతుంది 5 PS5 యాక్సెసరీ. మీ దగ్గర PS5 ఉంటే ఈ వీడియో మీరు తప్పక చూడాలి. ఇప్పుడు నా PS5 పట్టుకొచ్చాను. ఇప్పుడు దీని యాక్సెసరీస్ చూసేద్దాం. ఫస్ట్ యాక్సెసరీ ఇదే PS5 కవర్. దీంతో పాటు మనకు 2 పాకెట్స్ కూడా ఇచ్చాడు కంట్రోలర్స్ పెట్టుకోవడానికి. కవర్ క్వాలిటీకి ఫీచర్స్ కూడా చూసేద్దాం. ఫస్ట్ ఓపెన్ చేసేద్దాం. అయితే సింపుల్ కవర్ ఇదంటే మీ PS5 డస్ట్ పట్టుకొని ఉండడానికి. మళ్ళీ దీనికి పాకెట్స్ కూడా ఇచ్చాడు. పెట్టేసి చూసేద్దాం ఎలాగుంటుందో ఏటో. వెనకాల పోర్ట్స్ కూడా దీన్ని ఒక కట్ ఇచ్చాడు. పెట్టాక ఇలా ఉంది. మరి బ్యాక్ పోర్ట్స్ కి ఇలా ఒక కట్ ఇచ్చాడు. చూడడానికి అయితే బాగానే ఉంది. ఎవడు PS5 అని తెలియదు, కానీ మీద 2 కంట్రోల్స్ ఉంటే 2 పౌచెస్ ఇచ్చాడు. పెట్టి చూద్దాం ఎలా ఉందో. చూడడానికి కూడా నీట్ గా ఉంది. క్వాలిటీ కూడా అంతా బాగానే అనిపిస్తుంది. ఇదే మన ఫస్ట్ ప్రోడక్ట్, PS5 కవర్ విత్ 2 పాకెట్స్ కంట్రోల్స్ పెట్టుకోవడానికి. ఇప్పుడు నెక్స్ట్ ప్రోడక్ట్ వెళ్ళిపోదాం. మరి మన సెకండ్ ప్రోడక్ట్ ఏంటి చూసా, ఇదే 9 పీస్ PS5 డస్ట్ ప్లగ్ కిట్. అంటే ఏంటి సింపుల్ గా ఇవన్నీ మీకు కనబడుతున్నాయి కదా పోర్ట్స్. ఈ పోర్ట్స్ అన్ని కవర్ చేయడానికి యూజ్ చేయకపోతే కవర్ చేసి డస్ట్ లోపలికి వెళ్ళదు అంతే. దీని పెద్ద ప్యాకింగ్ కూడా ఇవ్వలేదు, జస్ట్ ఒక కవర్ ఇచ్చాడు అంతే. కానీ కట్స్ ఇవ్వలేదు, మనం కట్ చేసుకోవాలి. నేను అన్ని పార్ట్స్ ఉన్నాయి. 1 సెకండ్ లో వచ్చేస్తాను అన్ని కట్స్ చేసి చూసేసరికి. రెడీ, ఇగోని పెట్టాను చూడండి ఎలా పెట్టుకోవాలి. నేను తప్పు ఆర్డర్ ఇస్తాను, PS5 స్లిమ్ ఆర్డర్ ఇస్తాను. అది PS5 అయినా ఏదో సెట్ చేశాను. PS5 కూడా ఉంటాయేమో అలా చూసుకోవడమే. కానీ ఇవి కొన్ని సెట్ అయ్యాయి చూడండి. ఇది ఒక సెట్ అయింది, ఇవి కొన్ని సెట్ అయ్యాయి. PS5 స్లిమ్ ఆర్డర్ ఇస్తాను నేను. ఇది PS5 కదా, సౌండ్ సెట్ అవ్వలేదు. కానీ కొన్ని సెట్ అయ్యాయి, బాగానే ఉంది. డస్ట్ పట్టకుండా ఏవోటి. ఓకే, థర్డ్ ప్రోడక్ట్ చూసేద్దాం. ఇంకా థర్డ్ ప్రోడక్ట్ ఏముంచి PS5 కంట్రోలర్ సంబంధించింది. PS5 కంట్రోలర్ థంబ్ గ్రిప్స్, ఇంకా దీని ప్రొటెక్టివ్ కేస్ లాంటిది ఒకటి, అది కూడా గ్రిప్ కోసమే. అదొకటి చూసేద్దాం. ఇదే అది. ఇది కూడా ఎట్లా చిన్న బాక్స్ ఇచ్చారు. చూసేద్దాం. బయట ఆర్డర్ ఇచ్చాను. రెండు కప్స్ లాగా వచ్చాయి, 2 కప్స్. ఇంకా థంబ్ గ్రిప్స్. ఇవి గ్రిప్ ఎక్కువ సైడ్ కి వెళ్లకుండా యూస్ అవుతాయట. ఇవన్నీ పెట్టి మీకు 1 సెకండ్ లో చూపిస్తాను. ఇదిగోండి, మొత్తం వేసాక ఇలాగ ఉంది. చూడడానికి సూపర్ గా ఉంది. కంట్రోలింగ్ కూడా చాలా పట్టుకోవడానికి ఫీల్ అది కూడా అంతా మారింది. కొంచెం వెయిట్ కూడా యాడ్ అయింది దీనికి. మీరు గంటలు మీరు చాలా హవర్స్ గేమింగ్ ఆడితే ఇది బాగా యూస్ అవుద్ది. గ్రిప్ నాకు ఈ థంబ్ గ్రిప్స్ మాత్రం బాగా నచ్చాయి. బాగా కంట్రోల్ చేయడానికి అవుతున్నాయి. నైస్. చూడడానికి కూడా చాలా బాగుంది కూడా మన కంట్రోలర్. మన 4th ప్రోడక్ట్ ఏముంచి నాకు బాగా నచ్చింది. ఇది చాలా PS5 కూల్ గా చూపించుకోవచ్చు. దీని పేరు LED లైట్ స్టాండ్. మరింత కాలుష్యం చూసేద్దాం. ఇదిగోండి, ఇదే LED స్ట్రిప్ లైట్ స్టాండ్. చాలా సింపుల్. ఇది ఫస్ట్ ఓపెన్ చేసి చూసేద్దాం ఏంటో. ఇది ఇచ్చాడు, ఒక యూజర్ మాన్యువల్ ఇచ్చాడు. USB-C కేబుల్ దీని పవర్ కి. ఇదే స్టాండ్. ఈ స్టాండ్ చాలా సింపుల్. మనకి PS5 ఉందనుకోండి, సేమ్ దీని స్టాండ్ రౌండ్, ఇది రౌండ్ కదా, దీనిలో పెట్టేసుకోవడమే. దీని గ్రిప్ కూడా ఉంది. ఇలా పెట్టేసుకోవడమే అంతే. చూసారు కదా, ఇలా పెట్టేసుకోవడమే. చాలా సింపుల్. దాని తర్వాత దీన్ని పవర్ అటాచ్ చేసేయాలి. 1 సెకండ్ లో వచ్చేద్దాం. మళ్ళీ మొత్తం సెట్ చేసాను. ఇప్పుడు చూసేద్దాం. ఆన్ చేసి ఆన్ అవుతుంది. జస్ట్ బ్యాక్ ఒక బటన్ ఉంటుంది, నొక్కాలి మనం ముందు. చూసారా, ఇంకోటి దీని గ్రిప్ కూడా చాలా బాగుంది. మంచి గ్రిప్ ఇచ్చాడు కింద. మామూలు బేస్ స్టాండ్ కి అయితే మనకి ఇవ్వడు.
కానీ దీనికి మంచి గ్రిప్ ఇచ్చాడు. చాలా కూల్ గా కనబడడం కూడా చాలా బాగుంటది. ఎంత RGB అంటేనే సూపర్ ఉంటది. గేమింగ్ అయితే గేమింగ్ ఆడుతున్నప్పుడు లైట్స్ ఆపుకొని చేసుకుంటే సూపర్ గా ఉంటది. నెక్స్ట్ PS5 accessory ఏంటంటే మనం బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ గట్టా కనెక్ట్ చేయడానికి కావాలి ప్లే స్టేషన్ కి. ఎందుకంటే ప్లే స్టేషన్ వాట్ ఇయర్ ఫోన్స్ తప్పించి ఏవి కనెక్ట్ చేయడానికి అవ్వదు. ప్లే స్టేషన్ వాట్ హెడ్ సెట్స్ ఇయర్ ఫోన్స్ తప్పించి వేరే వాటిని అలౌ చేయదు. కానీ అడాప్టర్ ఉండడం వల్ల మనం బయట థర్డ్ పార్టీ ఏవైనా మనం బ్లూటూత్ అక్సెసరీస్ అలాంటి హెడ్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్ మనం అటాచ్ చేసుకోవచ్చు. ఇది నాకైతే చాలా బాగా యూస్ అయింది. ఇవన్నిటి మీద ఇదే చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. PS5 ఉన్న వాళ్ళు అందరి దగ్గర ఉండాలి కంపల్సరీగా. మీరు PS5 హెడ్ సెట్ PS5 ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా, చాలా కాస్ట్ 20 కాస్ట్ ఉంటాయి. అవి యూస్ చేయడానికి అవి కొనుక్కోవడం కన్నా జస్ట్ 1000 రూపీస్ అంత పడింది. ఇది కొనుక్కోవడం చాలా బెటర్. మీరు బ్లూటూత్ వాడకపోతే మన జాయ్ స్టిక్ ఏముంచి ఇక్కడ 3.5mm జాక్ ఇస్తాడు, అది వాడుకోవాలి. వైర్లెస్ కావాలంటే మాత్రం ఇది అడాప్టర్ కొనుక్కుంటే చాలు. ఇంకేం కావాల్సిన చూసేద్దాం ప్రోడక్ట్. ఇదే అడాప్టర్ మనం కంప్యూటర్ వాడుకోవచ్చు, PS5 వాడుకోవచ్చు, స్విచ్ కూడా మనకి బయట యాక్సెసరీస్ యాక్సెప్ట్ చేయదు. ఇది పెట్టుకుంటే మనం బ్లూటూత్ ఇయర్ఫోన్స్ అన్ని వాడుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం, ఏంటో చూసేద్దాం. బాక్స్ అయితే లేదు, ఈ 3 ఇచ్చాడు అంతే. బాక్స్ ఎలా ఉంది అంతే. ఒకటి 3.5mm జాక్ ఇచ్చాడు. ఇది మనం PS5 కంట్రోలర్ పెట్టుకుంటే మన వాయిస్ షాట్ గట్టా వెళ్తుంది. ఇదే మెయిన్ అడాప్టర్. మన ఇయర్ ఫోన్స్ దీనికే కనెక్ట్ అవుతాయి. ఇంకోసేపు లో మీకు చూపిస్తాను ఎలా కనెక్ట్ చేయలేటో. ఇది జస్ట్ Type-C పోర్ట్ లో పెట్టేసుకోవడమే. ముందు మనకు కనబడుతుంది కదా Type-C పోర్ట్, అలా పెట్టేసుకోవడమే. ఒకవేళ మీకు Type-C పోర్ట్ లో పెట్టుకోవడం ఇష్టలేదంటే మనకు ఒక USB-A to Type-C పోర్ట్ అడాప్టర్ కూడా ఇచ్చాడు. దాన్ని పెట్టేసుకోవడమే సింపుల్ గా. ఇలా పెట్టేసుకోవడమే. ఇలా ఆన్ అయిపోయింది. మనం ఇక్కడ ముందు మనకు ఉంది కదా Type-C పోర్ట్ లో పెట్టడమే, చాలా సింపుల్. ఇప్పుడు మానిటర్ కనెక్ట్ చేసి మన బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను. ఇదిగోండి PS5 ఆన్ చేసాను. ఇప్పుడు సెట్టింగ్స్ లోకి వెళ్దాం. మనం బ్లూటూత్ యాక్సెసరీస్ కి వెళ్దాం. ఇదిగోండి ఇవే నా హెడ్ ఫోన్స్ సౌండ్ కోర్వి. ఇక్కడ చూపిస్తాను సౌండ్ స్పేస్ అని కనెక్ట్ చేయడానికి చూద్దాం. మనకి అడాప్టర్ పెట్టలేదు. ఎస్ ఇదిగోండి PS5 సపోర్ట్ బ్లూటూత్. ఇప్పుడు మనం అడాప్టర్ పెట్టి చూద్దాం. ఇప్పుడు మనం పైన సింబల్ చూపించింది, మనం పెట్టాం. ఈ మన అడాప్టర్ ప్రాసెస్ వేరు. ఫస్ట్ మనం అడాప్టర్ పెట్టాలి. చూసారా, మన అడాప్టర్ పెట్టినప్పుడు ఇలా బ్లూ లైట్ బ్లింక్ అవుతూ ఉంటది. మనం ఇప్పుడు మన హెడ్ ఫోన్స్ ని ఆన్ చేసుకోవాలి. పేరింగ్ మోడ్ లో పెట్టాలి. ఇప్పుడు ఆన్ అయింది. పేరింగ్ మోడ్ కనెక్ట్ అయిపోయింది. అంతే సింపుల్. ఈ బ్లూ లైట్ బ్లింక్ అవడం అయిపోతే మన హెడ్ ఫోన్స్ కనెక్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు చూద్దాం ఏది కనెక్ట్ అయి ఉందో ఆడియో. ఇప్పుడు HDMI ఉంది, USB హెడ్ ఫోన్స్ UAME డెమో. ఇదే మన అడాప్టర్ పేరు. అలాగొచ్చింది అంతే. ఇలా కనెక్ట్ చేసుకుని హెడ్ ఫోన్స్ కనెక్ట్ అయిపోతాయి సింపుల్ గా. ఈ రోజు కిందే మరి చూస్తారు కదా 5 యూస్ఫుల్ యాక్సెసరీస్ ఫర్ PS5. నాకైతే హెడ్ ఫోన్స్ ది ఇంకా RGB లైటింగ్ బాగా నచ్చింది. ఎందుకంటే RGB చూడడం చాలా బాగుంది. ఇంకా హెడ్ ఫోన్స్ నెసరీ కాబట్టి 1000 రూపాయలు అయిపోయింది. ఇంకా ఎక్కువ బోర్డ్ కాస్ట్ పెట్టుకోవడం. మీ ఇంట్లో నా బ్లూటూత్ హెడ్ ఫోన్స్ అన్ని వాడుకోవచ్చు. మీకు ఎస్ఆర్ నచ్చినట్టయితే కింద డిస్క్రిప్షన్ లో అన్నిటికీ లింక్స్ ఇస్తాను. మీకు నచ్చింది కొనుక్కోండి. వీడి ప్రైసెస్ కూడా అన్ని రీజనబుల్ గానే ఉన్నాయి. నాకు అనిపించి అన్ని రీజనబుల్ గా ఆల్మోస్ట్ అన్ని 1000 బిలో దొరికాయి నాకు అన్ని. మరి మీకు ఈ PS5 వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఎంపరర్ అన్బాక్సింగ్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు సెలవు, మంచిది.